అసలు ఆదిని ఫస్ట్ ఎక్కడ చూసావు? నేను ఫస్ట్ జ్యోతి పెళ్లిలోనే చూసా. ఓ అక్కడే. ఆహా ఓకే చెప్పు. అంటే జస్ట్ అప్పుడు సంగీత్ అప్పుడు చూసా, తనే యాంకరింగ్ చేశాడు కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ డే పెళ్లి అప్పుడు బాగున్నాడు అబ్బాయిని. కాదు నన్ను చూసి కొంచెం యారగెంట్ గా ఉన్నాను అనుకుందంట, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అనుకుందంట. అంత ఓవర్ యాక్షన్ యారగెంట్ అని అనుకోలేదు. యాంకరింగ్ ఆదిగా చేశాడు అప్పుడు చూసాడంటే ఏమనుకున్నావు చూసి? బాబు బాగున్నాడా? బాబు బాగున్నాడా? యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ గా బాగా హోస్ట్ చేశారు అనుకున్నాను, డాన్స్లు అన్ని చేసి అప్పుడు ఓకే బాగుంది అని. సరే ప్రేమ కావాలి ఏ థియేటర్ లో చూసావు? రాజమండ్రి శ్యామలాలో చూసాం. థియేటర్కి వెళ్ళి చూసావు? థియేటర్కి వెళ్ళి తను వాళ్ళ ఫాదర్ చూసారు. తనకు ఒకే కంప్లైంట్, మేకప్ ఎక్కువ అయింది, కొంచెం బాగా పింక్ గా ఉన్నావు అని. ఓకే సో ప్రేమ కావాలని ఇచ్చి ఇప్పుడు నీ మ్యారేజ్ అయ్యేటప్పటికి అయిపోయాయి కదా? అప్పటికే లవ్లీ చూసావా? సో ఆది సాంగ్స్ లేదు నీకు ఇష్టమైన బెస్ట్ సాంగ్ అప్డేటెడ్ ఇంతవరకు అంటే నాకు యాక్చువల్గా ప్రేమ కావాలి సాంగ్స్, లవ్లీ సాంగ్స్ రెండు బాగా ఇష్టం. ఓకే ఇన్ని సినిమాలు చేశాడు, నువ్వు టెన్షన్లు పడ్డ రోజులు నాకు తెలుసు. హిట్లు అవుతున్నాయి, కొన్ని సినిమాలు పోతున్నాయి, కొన్ని యావరేజ్ అవుతున్నాయి, కొన్ని మంచి పేర్లు వచ్చాయి, క్రిటికల్గా బాగున్నాయి అంటున్నారు, కమర్షియల్గా బాగుండట్లేదు. సో కమర్షియల్గా బాగుంటే క్రిటికల్గా చేస్తున్నారు. అసలు ఈ టెన్షన్ అంత ఎలా పడుతున్నావు? అంటే ఫస్ట్ లో కొంచెం అనిపించింది కానీ ఇప్పుడు ఓకే ఇది ఇక్కడ ఇలానే ఉంటుంది ప్రాసెస్ ఎవ్రీ. సో యు స్టార్ట్ అండర్స్టాండింగ్ సినిమా. మాకు అప్పుడు ఎంసెట్ కి స్ట్రెస్ అయ్యాం కానీ ఇక్కడికి వచ్చాక ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ నీట్ రిజల్ట్, ఎంసెట్ రిజల్ట్ లానే అని నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు శంబాల స్టార్ట్ అయింది, షూటింగ్ చేస్తున్నాడు. ఎలా ఏం షేర్ చేసుకునేవాడు? బాగా వస్తుందనా? ఈ మూవీ గురించి పర్టికులర్లీ హీ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అంటే జనరల్ గా కథ విన్నాక